16th ఓటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఓటు అనేటువంటిది ప్రజాస్వామ్య దేశంలో అదొక వజ్రాయుధం. మన నియోజకవర్గంలో 2,41,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు ఈరోజు ఓటుకు చేర్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ఓటు అనేటువంటిది మనం వేయడం ద్వారా మన యొక్క ప్రాంతానికి కానీ, మన భవిష్యత్తులకు కానీ, మన దేశానికి కానీ కావలసినటువంటి వ్యక్తులను ఎన్నుకోవడం ద్వారా ఈ దేశము సుభిక్షంగా సమగ్ర అభివృద్ధి చెందేలాగా ముందుకు పోయేదానికి వీలుంటుంది. కాబట్టి ఈ 16th ఓటర్స్ డే సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒకటి, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య దేశంలో మనం అన్ని విధాలుగా ఈ ఓటుని వినియోగించుకోవడం ద్వారా ముందుకు పోగలుగుతాము అనేటువంటిది, మంచి నాయకత్వాన్ని ఎన్నుకోగలుగుతాము అనేటువంటిది తెలియజేస్తూ మరి ఒక్కసారి 16వ ఓటర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.